హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫేమస్ మహిమ కలిగిన పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ ఏంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. మేము అంటే మా హస్బెండ్, నేను, ఇంకా మా అమ్మ, మా నాన్న, మా అక్క, బావ, మా అన్న, వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళందరం కలిసి, మా పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది మా అమ్మ వాళ్ళ విలేజ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మా అందరికీ వీలైనప్పుడు ఖచ్చితంగా వెళ్ళాము అనుకున్నాం కాబట్టి వెళ్ళామండి. ఈ కోనేరులో విశేషత తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూసేయాల్సిందే ఫ్రెండ్స్. ఈ కోనేరులో ఎప్పటికీ వాటర్ అయితే గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ప్లస్ ఇందులో స్నానాలు కూడా చేసి దేవుడిని దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ కోనేరులో విచిత్రమైన మత్స్యాలు అయితే ఉంటాయండి. ఈ రకమైన మత్స్యాలు ఈ కోనేరులో తప్ప ఎక్కడ ఉండవు. మా చిన్నతనంలో అయితే మేము ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ ఒక రోజంతా ఉండి దేవుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడే వంట చేసుకుని తినేసి వనభోజనాలకు వెళ్ళినట్టుగా వెళ్ళి ఈవినింగ్ వరకు ఇంటికి అయితే వచ్చేసే వాళ్ళం. ఆ రోజులే వేరు. ఇప్పుడైతే అలా కుదరట్లేదు, కానీ అప్పుడైతే ఒక రోజంతా అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం అండి. మాకైతే చాలా మంచిగా అనిపించేది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తామా అని కూడా అనిపించేది. అలా వీలైనప్పుడల్లా మేము మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే టెంపుల్ బాగా డెవలప్ అయింది. ఈ డెవలప్ అయిన కాంచి ఎక్కువ మంది అయితే కనబడతలేరు ఫ్రెండ్స్. మేము చూసిన కాంచెలు అయితే ఎక్కువ మంది కనబడట్లేదు, కానీ డెవలప్మెంట్ అయితే మంచిగా జరిగింది. చూసారు కదా, మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా ఒక రోజైతే వెళ్ళి బాగా స్పెండ్ చేసాము, దేవుణ్ణి దర్శించుకున్నాము. మరి కోనేరు గురించి విశిష్టత తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ రకమైన మత్స్యాలు దేవునికి సంబంధించినవి. వీటిని ఎవరు అంటే అలా చెప్పకూడదు, కానీ అలా తీసుకోరండి ఎవరు కూడా. జస్ట్ చూడడానికి, వాటిని మొక్కడానికే తీసుకుంటూ ఉంటారు. ఇంకా మన వెంట ఏమైనా బియ్యం కానీ, బొంగులు కానీ, బిస్కెట్లు కానీ తీసుకెళ్తే వాటికి ఆహారంగా వేయొచ్చు. ఒకప్పుడైతే వేయొద్దు అనేవాళ్ళు, ఇప్పుడైతే వేయనిస్తున్నారు. కాబట్టి మేమైతే తీసుకెళ్ళిన బిస్కెట్స్ అయితే వేసాము. అక్కడ ఉన్న ఒక టార్టాయిస్ తినింది, అలాగే ఫిష్ కూడా బయటకు వచ్చింది. మేమైతే చాలా ఇష్టంగా చూసేసామండి. మీరు కూడా ఎంతో కొంతగా ఈ వీడియో రూపంలో ఈ టెంపుల్ని, మహిమ కలిగిన టెంపుల్ని, కోనేరుని చూసి ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా చూసి ఉండకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మహిమ కలిగింది, పురాతనమైనది. మరి ఏం టెంపుల్ అనుకుంటున్నారా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే వేములకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్.